వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ గత 25 ఏళ్లుగా కళనే నమ్ముకొని జీవిస్తున్నటువంటి డాన్సర్లంతా కూడా ప్రభుత్వం తమను గుర్తించాలని కోరితే ఇక్కడికి వచ్చారు. సో వారి సమస్య ఏంటో వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య, ఏంటి వాళ్ళ కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మాకు ఐడి కార్డ్స్ కానీ ఇన్సూరెన్సెస్ కానీ కళాకారులకి ఏది కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఏమి పాజిటివ్గా లేదు సార్. దాని గురించి సార్ని కలుద్దామని చెప్పేసి వచ్చాము సార్. ఈరోజు ఇక్కడ అందరం మా కళాకారులు అందరం కూడా, అలాగే మాకు నైట్లో వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడం, చాలామంది చనిపోయారు కూడా సార్. వాళ్ళకి కూడా అంటే బాగా ప్యూర్ ఫ్యామిలీ వాళ్ళు చనిపోయినా మినిమం వాళ్ళు చనిపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ఆల్టర్నేట్గా ఏమీ లేదు సార్. ఇన్సూరెన్స్లు కానీ ఏమీ కూడా గవర్నమెంట్ నుంచి మాకు లేవు సార్. నెక్స్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వారు నైట్ మేము 1కి 2కి ఈవెంట్స్ చేసుకొని వస్తే, లాంగ్ వెళ్ళి చేసుకొని వస్తే పోలీసు వాళ్ళు ఆపేయడం, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, డాన్సర్స్ అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు, అందరూ ఒకే వెహికల్లో ఉంటాం కాబట్టి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ టైంలో ఏంటి అని చెప్పేసి అడుగుతాం. మేము డాన్సర్స్ అన్నా ఎక్కడ డాన్సర్స్ ఏంటి అని చెప్పేసి మా ఫోన్స్ తీసుకొని మేము వీడియోలు చూపించిన ఒక్కొక్కసారి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన రోజులు కూడా ఉంటాయి సార్. లేకపోయేసరికి మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళి మాకు కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. మాకు ఐడి కార్డ్స్ అనేది మేము చాలా గవర్నమెంట్స్ని అడిగి ఇప్పటివరకు కూడా మాకు లేవు సార్, రాలేదు సార్. సొంత ఇల్లులు కూడా లేవు సార్. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఏజ్లో ఉన్నాం కాబట్టి కష్టపడి డాన్స్ చేసుకొని మా ఫ్యామిలీస్ని కానీ మేము కానీ పోషించుకుంటున్నాం సార్. నెక్స్ట్గా ఆప్షన్ ఆల్టర్నేట్గా మాకు పోషించుకోవడానికి కూడా ఏమీ లేదు సార్. ఎంతకాలంగా మీరు కళాకార వృత్తిలో ఉన్నారు అంటే అప్పటి నుంచి కూడా గుర్తింపు దొరకపోవడం కారణం? 12 years నుంచి ఉన్నాం సార్. మా సీనియర్స్ మాస్టర్స్ ఉన్నారు, 30 years నుంచి ఉన్నారు, 25 years నుంచి ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా లేరు సార్. అలాగే మా గురించి వాళ్ళు కూడా పెద్ద వాళ్ళని కలవడం, మాకు అంటే ఇన్సూరెన్స్ల గురించి కానీ ఐడి కార్డ్స్ గురించి కూడా, సొంత ఇల్లులు కూడా మాకు లేవు సార్. మేము ఉంటున్నది రెంట్ హౌసెస్లోనే ఉంటున్నాం, చేసుకుంటున్నాం సార్. అంటే మరి మీరు నైట్ టైం ప్రోగ్రామ్ చేసుకుని వచ్చినప్పుడు అంటే ఇదే వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సో మీ ఫ్యామిలీని విడిచిపెట్టి మీరు వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకుని వస్తారు. అటువంటి పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంటుంది కదా నైట్ టైం, మరి ఎలా ఫేస్ చేస్తారు? ఇలానే ఫేస్ చేస్తున్నాం సార్. అంటే మేము బతుకు తీరు గురించి మేము చేస్తున్నాం సార్. అలాగే మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఏ ఆధారం లేదు సార్ అసలు. అంటే మేము ఆ రోజుకి వెళ్తే ఒక 3-4 days తిని ఉండగలం సార్. రెంటలు కట్టుకోవాలి, మా పిల్లల స్కూల్స్ అయినా ఫ్యామిలీస్ని అయినా మేమే పోషించుకోవాలి సార్. మీరేం చెప్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలని మీరు కోరుతున్నారు? యాక్చువల్గా ప్రభుత్వం నుంచి మేము అడిగేది మాకు గుర్తింపు అండి. అంటే మేము ఒక కళాకారులం, మాకు గుర్తింపు కార్డు ఇవ్వమనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం జరిగింది సార్. అలాగే మాకు చాలామంది సీనియర్ కళాకారులు ఉన్నారండి. అంటే ఈ డ్యాన్స్ని ఇప్పటివరకు బాగా డెవలప్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు డ్యాన్స్ చేయలేరు, ఇంటి దగ్గర ఉండడమే. వాళ్ళకి ఏదో రూపంలో పెన్షన్ అనే దాన్ని మేము గవర్నమెంట్ రావడం జరుగుతుంది. అలాగే చాలామంది పేద కళాకారులకు ఇల్లు కూడా లేవు సార్. ఒకవేళ ఆ రోజు కానీ ఈవెంట్స్ లేకపోతే వాళ్ళు కన్ఫామ్గా ఏదో అప్పో చేసి ఆ రెంట్ కట్టవలసిందే. వాళ్ళకి ఏమైనా సొంత గృహాలు కల్పించమని అడగడానికి ఒకటి వచ్చామండి. ప్లస్ ఎస్పెషల్లీ మెయిన్ అయితే చాలాసార్లు మేము నైట్ టైం ఎక్కువ, మీకు తెలియదు ఏముందండి, ప్రోగ్రామ్స్ చేసి నైట్ టైం వస్తున్నప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే మేబీ డ్రైవర్స్ నిద్ర లేకపోవడం కానీ ఏమైనా సడన్గా ఏదైనా వచ్చినా యాక్సిడెంట్లు జరిగినప్పుడు మాకు ఎవరికి బీమా సదుపాయం లేదు సార్, ఇన్సూరెన్సెస్. ఎస్పెషల్లీ అది ఒకటి ఇస్తే మాకు ఎవరికేం జరిగినా మేము ఒక్కొక్క రూపాయి ఎత్తుకొని మాకున్న దాంట్లో వాళ్ళకి చేయగలం 100లో ఒక 10% 20% సాయమే చేయగలుగుతున్నాం. అదే గవర్నమెంట్ అనేది మాకు బీమా సదుపాయం కల్పిస్తే మేము వాళ్ళకి 100% చెయ్యూతనివ్వగలం. అంటే మా అసోసియేషన్ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ. అవి ఎస్పెషల్లీ మేము కమిషనర్ గారిని కలవడం జరిగిందండి. ఆయన లేదమ్మా ఫ్రెండ్స్ మమ్మల్ని గైడ్ చేసి కలెక్టర్ గారిని వెళ్ళమనడం జరిగింది. అప్పుడు మేము వినతి పత్రాన్ని ఒకటి ప్రిపేర్ చేసి మా అసోసియేషన్ తరఫు నుంచి కలెక్టర్ గారికి అయితే ఇవ్వడం జరిగిందండి. ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేశారు దాన్ని. ఈ 4 daysలో మీకు వాట్ మేము రిటర్న్ కాల్ చేస్తామమ్మా అని చెప్పడం కూడా జరిగింది సార్. సార్ మీరు చెప్పండి, మొత్తం అంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది కళాకారులు ఉన్నారు? గుర్తింపు లేకపోవడానికి ఏమనుకుంటున్నారు? విశాఖపట్నంలో 2500 మంది కళాకారులు ఉన్నారండి, డాన్సర్లు. ఇందులో సీనియర్ కళాకారుల నుంచి మించి 30 సంవత్సరాల పైన మాటే అందరూ కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు. మేము గవర్నమెంట్ నుంచి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము మెమోరాండం పెట్టుకున్నాం, ప్రతిపక్షాలను పెట్టుకున్నాం, ఉన్న ప్రభుత్వాన్ని కూడా పెట్టుకున్నాం. కానీ ప్రతిపక్షాల్లో అయితే మాత్రం బాగానే స్పందించారు. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్లీగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి. కానీ ఇప్పుడు కలవడానికి మాకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అందరూ కూడా బిజీగా ఉన్నారు. సో రీసెంట్గా పోలీస్ కమిషనర్ గారిని కలిస్తే కలెక్టర్ గారిని కలవండి, ముందు మీకున్న డిమాండ్స్ ముందు మెమోరాండం పెట్టండి అని చెప్తుంటే ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకొని పెట్టడం జరిగింది. సార్ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి 4 daysలో మీకు అప్డేట్ చేస్తామని చెప్పి అన్నారు. మాకు మెయిన్లీ కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి గుర్తింపు కార్డు, ఎలాగైతే కార్మికులకి ప్రభుత్వం నుంచి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ మాకు కల్పించండి అని చెప్పి. ఎందుకంటే కార్మికులకి లేబర్ యాక్ట్ ప్రకారంగా ఈఎస్ఐ అన్నీ ఉంటాయి. మాకు అందులో ఆ రకంగా సాయం చేసినా కూడా మేము అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్ ఫీల్ అవుతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే మీరు ప్రోగ్రాంలకి చాలా దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. సో నైట్ అంతా ప్రోగ్రామ్ చేసుకొని అదే రెస్ట్లెస్గా తిరిగి వస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు కూడా జరిగి మీ సభ్యులు ఎవరికైనా గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయండి? చాలా జరిగాయి సార్. ఆ టైంలో మాకు యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్లో ఒక
యాక్సిడెంట్ కేసు అని ఫోటో పెడితే ప్రతి ఒక్కరు 500 కానీ 1000 రూపాయలు కానీ ప్రతి ఒక్కరు మా ప్రెసిడెంట్ గారు యూనియన్ తరపున ఒక 5000 అలాగా ఇచ్చి మొత్తం అందరూ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో హాస్పిటల్కి వెళ్ళి పెద్దలందరూ వచ్చి అక్కడ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రతిసారి ఇదే కంటిన్యూషన్. నా టీంలోనే 2 బాయ్స్ జరిగింది. నా టీంలో 2 బాయ్స్కి 30,000 ఒకరికి 35,000 ఒకరికి మేమే డొనేట్ చేసుకుని అంతా మేము ఎత్తుకుని మా టీం నుంచి అలాగే యూనియన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా రూపాయి సాయం చేసుకుంటూ యాంకర్లు, డాన్సర్లు అలాగే పెద్దలు అందరూ కూడా రూపాయి సాయం చేసుకుంటూ మొత్తం కలిపి 35 ఒకరికి ఇచ్చాం, 37,000 ఒకరికి ఇచ్చాం. అలాగే సో మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కావాలనుకోరు? మాకేమీ లేదు సార్, గుర్తింపు కార్డు ఒకటి కావాలి, ఇన్సూరెన్సులు ప్రతి ఒక్కరికి మా టీంలో ఉన్న వాళ్ళకి పెద్దలకి ఇన్సూరెన్స్ కార్డులు, అలాగే మెయిన్ మాకంటే సీనియర్ కళాకారులు ఉన్నారు వాళ్ళకి ఒక ఫంక్షన్ అంటూ అదొకటి, మాకు ఒక యూనియన్కి మాకు ఒక కమిటీ అంటూ అంటే యూనియన్ అంటూ ఉన్నది కదా, దానికి ఒక ప్లేస్మెంట్లో ఒక ప్రతి ఏ మీటింగ్లు జరిగినా అక్కడే ఉండి ఒక మీటింగ్ భవనం అంటూ ఉండాలని కోరుకుంటున్నాం సార్. అంతే. మీరు చెప్పండి సార్, ఎంతకాలంగా మీరు ఈ కళాకార వృత్తిలో ఉన్నారు? ఏంటి ఎలా ఉంది వృత్తి, ఎలా ఉంది సార్? ఇది మాకు వృత్తి అంటే మాకు డ్యాన్స్ తప్ప ఇంకొక వృత్తి మాకేం తెలియదు సార్. డ్యాన్స్ చేస్తామా, మాలో ఎన్ని బాధలు ఉన్నా సరే, పిల్లలు ఇంట్లో రెంట్లు కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఎన్ని బాధలు ఉన్నా సరే ఒక్కసారి స్టేజ్ ఎక్కామంటే ఒక ఆడియన్స్ అందరినీ అలరించడమే, వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడమే ఒకటే మా బాధ్యత సార్. అది మా విధంగా మేము ఎన్నో కష్టాలు పడుతూ ఒక 6 నెలలు ప్రోగ్రామ్స్ లేకపోయినా ఒక 6 నెలలు ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చిన దాంతోనే అప్పులు చేసుకొని బాధలు పడుతూ ఇలా రన్ అవుతున్నాం సార్. మేము ఎవరిని కూడా ఉపాధి అడగలేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నీ ఏం అడగలేదు. మాకు వచ్చిన ఆ కళనే నమ్ముకొని ఆ కళతోనే యాంకర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, ఫీమేల్ డాన్సర్స్ ఉన్నారు, ఇందులో కొరియోగ్రాఫర్స్ చాలామంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసిన మాస్టర్స్ కూడా మా వైజాగ్లో ఉన్నారు సార్. దగ్గర ఒక 2,500 మంది డాన్సర్స్ ఉన్నారు. అంటే 2,500 మంది డాన్సర్స్ అంటే వాళ్ళకి తగ్గ ఫ్యామిలీస్ ఇంకెన్ని ఉంటాయి తెలుసు, ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ఈ విధంగా పడుతున్న బాధల కోసం మేము కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి, అలాగే కలెక్టర్ గారి ద్వారా మిగతా ప్రభుత్వానికి మా బాధలు చెప్పుకోవడానికి మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. మీరు చెప్పండి, చాలామంది మీ డాన్సర్స్ గ్రూప్లోనే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, టీవీ షోస్ చేసేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ప్రోగ్రామ్ జరిగే వరకు బాగానే ఉంటుంది, కొంత ఏజ్ అయిన తర్వాత వాళ్ళు చాలా దీన పరిస్థితి ఉంటుంది. సో వారి గురించి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, ఏం కావాలి మీకు? అదే సార్ మెయిన్గా మా బాధ. మేము ఓన్లీ జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ చేసినంత వరకే, మా కష్టాలు ఎవరు అర్థం చేసుకోవటం లేదు. మేము స్టేజ్ ఎక్కామా, కింద ఉన్న ఒక 1000 మందిని 2,000 3,000 మందిని చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాం. ఆ టైంకి వాళ్ళందరూ ఆనందపడి వెళ్ళిపోతారు. అంటే మా బాధలు ఎవరికి తెలియవు అనమాట. మేము నైట్ 3 గంటలకి 2 గంటలు ప్రోగ్రామ్ చేసుకుని ఇంటికి రావడం, ఆ దారిలోనే యాక్సిడెంట్ అవడం, ఇలా చాలామంది చనిపోవడం కూడా జరిగింది కళాకారులు. అందువల్లే మేము ఈ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతిపత్రాన్ని ఇచ్చి మాకు ఇన్సూరెన్స్లు కానీ, మాకు బీమా కానీ, మాకు ఐడి కార్డ్స్, గుర్తింపు కార్డ్స్, మేము ఉండడానికి ఒక ఇంటిని ఇలాంటివి కల్పించమని కోరడం జరిగింది సార్ కలెక్టర్ గారిని. ఏమన్నారు? కలెక్టర్ గారిని కలిసారు కదా, ఏమన్నారు? కలెక్టర్ గారు కల్చరల్ యాక్టివిటీస్ సార్ని మాట్లాడి మీకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పాను. అయితే విశాఖలో ఉన్నటువంటి కళాకారులు దాదాపు 2,500 మందికి పైగా కళాకారులు కేవలం ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరు స్టేజ్ ప్రోగ్రాంలు అంటే పక్కనున్న జిల్లాలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ రాత్రి ప్రోగ్రాం అయిన తర్వాత వచ్చే పరిస్థితిలో రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయిన పరిస్థితి కూడా ఉందని, తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించి తమకు గుర్తింపు కార్డులు, బీమా సౌకర్యం, అలాగే తమ అసోసియేషన్ సభ్యులకి ఒక ఇంటి స్థలం లాంటిది ప్రొవైడ్ చేస్తే తామంతా కూడా, ఎందుకంటే కేవలం ఇదే వృత్తి మీద వచ్చిన ఆదాయంతోనే తమ కుటుంబం అంతా కూడా జీవిస్తున్న పరిస్థితి ఉందని, స్టేజ్ ఎక్కి ఎంతో వేల మందిని తాము అలరిస్తూ వారి సంతోషాన్ని వారిది పంచుకుంటామని, కానీ స్టేజ్ వెనక తమ జీవితం ఎంతో దుర్భరంగా ఉందని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు కావాల్సిన ఏదైతే గుర్తింపు కార్డులు, అలాగే బీమా సౌకర్యం, ఇంటి స్థలాలను పరిశీలించి అందజేయాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.